మా ఏఎంసీ ఛానల్ ద్వారా మీకు ధన్యవాదాలు. మీ పేరు, మీ ఊరి పేరు? నా పేరు మొహమ్మద్ బాను అండి. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మీ ధ్యాన జీవితం అంతా మా ప్రేక్షకులకు పంచుకోవాలి మేడం. మాది కాకినాడ అండి. మేము 2020లో వచ్చామండి. 2020లో వచ్చాము. ఓకే మేడం. అంటే మా పత్రిజీ అంటే మాకు తెలియదండి. మేము మా అమ్మాయి ఫస్ట్ ఎక్కడికో క్లాస్లోకి వెళ్ళి వచ్చి మాకు చెప్పింది, అమ్మ ధ్యానం చేస్తే బాగుంటుందమ్మా అని. తర్వాత నేను అన్నాను, మీ ముస్లిం కదా, ధ్యానం చేస్తే మనకేంటి అనే లాభం అని నేను అన్నాను. అంటేనేమో అలా కదమ్మా ఒకసారి చేసి చూడండి, వాళ్ళ నాన్నగారికి నాకు తీసుకెళ్ళింది. అనుభవాలు మాకు తెలిసినాయి. 41 రోజు కూర్చున్నాం, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాం మేము. మీరు మాంసం తినేవాళ్ళ మేడం ధ్యానంకు ముందు? అంతకుముందు తినేవాళ్ళం. బాగా తినేవాళ్ళ? బాగా అంటే వారంగా ఒకసారి. ఇప్పుడేమో మొత్తానికి 41 రోజు కూర్చున్నప్పుడు మానేసాం. మానేసిన కాడి నుంచి దాని జోలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు గుడ్డుగాడి తినరా మేడం? అసలు కేకే తినమండి. ఓకే. మళ్ళీ మేము ఉపాసాలు ఉంటాం, మేము నమాజ్ చదువుకుంటాం, ధ్యానం చేస్తాం, నమాజ్ చదువుకుంటాం మేమండి. ఓకే మేడం. మా ఆయన గారు ఎంతసేపు చేస్తారు మేడం ధ్యానం మీరు? పొద్దున్న 4:30 లెగుస్తామండి. లెగిసి ఏమో 6 దాకా చేస్తామంటండి. ఇంకా కూర్చుంటే ఇంకా లేకపోద్ది అవదు. 6:30కి లెగుస్తామంట కూర్చున్న కాడ నుంచి. అదండి. ఇంకా మీ పిరమిడ్కి ధ్యానంలో వెళ్ళేవాళ్ళ? పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళ? అంటే మాకు కాకినాడలో ఎక్కడో ఉందంట అని తెలియలేదు. ఒక అమ్మగారు ఉన్నారు, సరస్వతి అమ్మగారు. ఆవిడ వారం అక్కడికి వెళ్తాం, ఆవిడ క్లాస్ వింటాం అన్నమాట అండి. మీ కుటుంబం అంతా శాకాహార కుటుంబమేనా మేడం? మా అమ్మాయి, మా అల్లుడు అందరూ శాకాహారి అండి. ఇంకా కొద్దిగా మారే వాళ్ళు ఉన్నారు. మా అబ్బాయి చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు, కానీ ఇంకా మారలేదండి. అదే శాకాహారి అవ్వలేదు అన్నమాట. చెప్పండి మేడం. మీ ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి ధ్యానం చేయటం, శాకాహారం తినటం అనేది చాలా గొప్ప విషయం మేడం. మీ అందరికీ, మీ ముస్లిం మతస్థులకి అందరికీ మీరు ఏం సందేశం ఇస్తారు? సందేశం అంటే మీ వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం చేయకపోతే అడిగితే మేము తినాం అని చెప్తున్నాం. ఇంతకీ లేదు ఇంకా వేసేసి ధ్యానం చేస్తున్నాం, అందుకే తింటాం మానేసామని చెప్తున్నాం అన్నమాట అండి. మీరు మానేయండి, ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నాం. ఇది ఖురాన్లోనే అల్లా కూడా చెప్పారంట, మాంసము తినకూడదు అని చెప్పారంట మేడం. మీరు చదివారా మేడం? ఖురాను అంటే ఎక్కువ చదవలేదు, దాంట్లో సగం చదివామండి. అంటే చెప్పారు పెద్దవాళ్ళైనా. మా నాన్నగారు తినేవారు కాదు. మా నాన్నగారు ఖురాన్ చదువుకున్నారు, అన్నీ చేసేవారు, కానీ తినేవారు కాదు మా నాన్నగారు. ఓకే. అదండి. ఓకే. ఇంకా మీరు అందరికీ మీ ధ్యాన అనుభవాలు ఏమి ఇస్తారు? ఆధ్యాత్మిక జీవితం మీరు ఏం పంచుతారు అందరికీ? ఇప్పుడు అందరూ ఆనందంగా ఉండాలా, అందరూ సంతోషంగా ఉండాలా అని ప్రార్థన చేస్తున్నాం. అందరూ ధ్యానం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు గురుగారితో మీకు అనుభవాలు ఉన్నాయి మేడం? గురుగారికి అప్పుడు మాకు తెలియదండి. చూసారు అసలు ఒకసారి? చూడలేదండి. ఇప్పుడు చూడలేదండి. ఓకే. ఇంకా పిఎస్ ఛానల్లో మనం చూడండి, మొన్న హైదరాబాద్ వెళ్ళామన్నమాట. కడతాలు వెళ్ళామండి. ఎన్ని రోజులు ఉన్నారు మేడం? 11 రోజులు ఉన్నామండి. ఓకే. అక్కడ ఎట్లా ఉంది మేడం మీకు అక్కడ ధ్యానం? చాలా బాగుందండి. ఓకే. ఇక్కడ ప్రకృతి వ్యాలీకి వచ్చారు కదా, ఇక్కడ ఎట్లా ఉంది ధ్యానం మీకు? ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ భోజనాలు అరిటాకు భోజనం కదా మేడం? అరిటాకు భోజనం చాలా బాగుందండి. మనకి సౌకర్యం బాగుందండి. ఓకే. చాలా ఆనందం. ఇక్కడ ఇంటికి వచ్చాం కానీ కనీసం మా ఫోనే తీయలేదు మీ బయటికి. ఓకే. ఒకరితో మాట్లాడాలా, ముచ్చట్లాడాలా, సిగ్నల్ అందదు కదా ఇక్కడ? అందినాని ఇంకా దాంట్లో లేదండి. ఇంకా ధ్యానంలోనే ఇక్కడ ఆనందం దొరుకుతుంటే ఇంకెందుకండి మనకి. మీరు అందరికీ, ప్రపంచానికి, మీ అన్ని మతస్థులకి శాకాహారం గురించి మీ యొక్క సందేశం ఇవ్వండి మేడం. ఇస్తామండి, తప్పకుండా ఇస్తామండి. ఇలా మా అహింస మెడిటేషన్ ఛానల్ ద్వారా మీ సందేశం ఏమిస్తారు చెప్పండి మేడం. అదేండి, శాకాహారీలు అవ్వాలా, ధ్యానం చేయాలా అని చెప్తామండి. ఓకే మేడం. మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానాలు చేస్తారు మేడం? చేస్తామండి. అప్పుడు ఎట్లా ఉంటుంది మేడం మీకు? మనకి ఇదిగా బాగానే ఉంటుందండి. అంటే ఏదో మనకి అవి వస్తుంటాయి, అనుభవాలు వస్తూ ఉంటాయండి. అంటే నాకు గుర్తుండవు మాట అండి. మీకు ఏమన్నా మూడో నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఇంకా లేదండి. అంటే కళ్ళు మూసుకుంటే మనకి రకరకాల రంగులని అయ్యని కనపడతాయి కానండి. ఇందాక మట్టుకి ఇక్కడ కూర్చుంటే మనకి వరలక్ష్మి, ఇది మీకు దేవత పేరు ఏదో చెప్తారు కదా, ఆవిడలాగా కనపడ్డారు, కానీ మనకి అంతే గుర్తుండవండి. ఓకే మేడం. లేని చెప్పాలండి. అదే ఓకే మేడం. కానీ ఆనందంగా ఉన్నామండి. అంతకుముందు ఉంటే నాకు చిరాకు ఉండేది, కోపం ఉండేది, బీపీ అని అదేని ఎవరిని ఏమైనా అన్నా అనుకోండి వాళ్ళకి తిరిగి చెప్పేయాలా అని ఉండేదండి. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు ఏమైనా చెప్పినా మనం క్షమించేయండి
అని చెప్పి మేము వాళ్ళు కూడా క్షేమాపణ తీసుకుంటున్నాం. మీరు నో డాక్టర్ నో మెడిసిన్ మేడం? అవునండి. ఇప్పటివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళా? డాక్టర్ దగ్గరికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత లేదండి. ఓకే. అదే కొంతమందికి మనం ఊరికి వచ్చాం కదండి, డెసెలర్జీ వచ్చింది, కొద్దిగా మందులు వాడా, అంటే తక్కువ, అంటే బాధపడలేక మనకి కూర్చుంటే ఒళ్ళంతా సేవలు కుట్టినట్టు ఉంటుందని దానికేనండి, ఇంకా దేనికి వెళ్ళలేదు, బాధపడలేక వెళ్ళా. ఓకే ఓకే. అది ఎక్కడికి వచ్చాక అది రాయలేదండి. ఇప్పుడు ఇక్కడ తెచ్చుకున్నా కానీ ఆ మందు రాసుకోలేదండి. ప్రకృతి మాత ఒడిలో ఉన్నారు కదా. ఓకే మేడం. నేను అదే అనుకున్నా, అక్కడేమో 2 పూటల వేడి నీళ్ళు స్నానం చేసి బట్టలు నీటిలో పెట్టమన్నారు, డెటల్కి ఎలాగ వద్ది అని వెనక ముందవేనండి, వెళ్ళకి రానకి, అది 2వ తారీఖుకి వచ్చేవాళ్ళం మేము, ఎలాగన్నారు కదండి. కనీసం ఒక మచ్చలేదండి. మీరు నమ్మండి నమ్మలేదు. నమ్మాలి, ఎందుకు నమ్మ, ఇందుకు ఆనందంగా ఉన్నాను నేను. ఓకే మేడం. ఇంటికాడ ఉంటే మాకు చీమలు దొరినట్టు ఉండేది, అలాగా ఏమీ లేదండి. ఇక్కడ ఎంతో ఆనందంగా ఉన్నాను నేను. అలాగే ఉండాలని అందరూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి ధ్యానం చేయటం, శాకాహారి కావటం నిజంగా మీకు ధన్యవాదాలమ్మా. మా అహింసా ఛానల్ స్టూడియోకి వచ్చి మీకు అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చేందుకు మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. మా అహింసా మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది అతి త్వరలో శాటిలైట్ ఛానల్ కావాలని మా సంకల్పం. థ్యాంక్ యూ మేడం.